అందరికీ నమస్కారం. గత కొద్ది గంటలుగా చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అతన్ని సస్పెండ్ చేసి అలాగే అరెస్ట్ కూడా చేయించడం జరిగింది. గత 5 సంవత్సరాల పాలనలో డాక్టర్ సుధాకర్ గారిని అలాగే తిరుపతిలో ఒక లేడీ డాక్టర్ని కిరణ్ తప్పు చెయ్యలేదు అని చెప్పడం జరగదు. ఎందుకంటే ఆడవారిని గౌరవించడం మన సాంప్రదాయం. అలాగే మనకి క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ మెయిన్. అలాగే చూసుకుంటే అమరావతి అక్క చెల్లెల్ని ఏ విధంగా నడి రోడ్డు మీద లాగి ఈడ్చి ఏ విధంగా దాడులు చేశారో ఆనాడు దీనికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన తల్లి లాంటి భువనమ్మని ఏ విధంగా మాటలతో చిత్రహింసలు చేశారో అలాగే మన హోమ్ మినిస్టర్ అనితమ్మను కూడా ఏ విధంగా దూషించడం జరిగిందో, ఎన్నో అవమానాలతో ఎన్నో మాటలతోటి అవమానపరచడం జరిగింది. అలాగే బ్రాహ్మణి గారిని అలాగే వల్లభనేని వంశీ ఏ విధంగా అయితే తప్పుడు కోతలు కూశాడో, కొడాలి నాని ఏ విధంగా అయితే మాట్లాడి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే మాట కాకుండానే ఎన్ని విధాలు ఉన్నావో అన్ని విధాలు మాట్లాడారు. మరి ఈ కిరణ్ గారు ఎక్కడ చూసి వాళ్ళ గత 5 సంవత్సరాల్లో వీళ్ళ భాషను చూసి బట్టి పట్టి ఇది కరెక్టేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజున కూడా ఏ ఒక్క మంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టినా, లోకేష్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళిళ్ళని చెప్పినా ఏ రోజున కూడా కనీసం వాళ్ళని మందలించడం కాదు కదా, వాళ్ళకి ఎంకరేజ్ చేసి వెకిలి నవ్వులు నవ్వి వాళ్ళని సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలాగే కిరణ్ గారు కూడా ఇదే విధంగా 5 సంవత్సరాలు వాళ్ళది వైసీపీ అనే స్కూల్లో ఈ బూతులు నేర్చుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆడవారిని కించపరచడం చాలా తప్పు. అది మీరైనా నేనైనా ఏ పార్టీ అయినా సరే అది ముమ్మాటికి తప్పనే విషయం గంటపదంగా చెప్పడం జరుగుద్ది. కానీ మొన్న ఈ మధ్యలోనే అంజు యాదవ్ అనే సిఐ ఒక మహిళని వివస్త్రాలను చేసి నడి రోడ్డు మీద ఏ విధంగా అయితే లాక్కెళ్ళిందో మన అందరం కూడా కళ్ళార్పకుండా చూసాం. అలాగే TV5 మూర్తి గారిని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టారో. గత 5 సంవత్సరాలు విధ్వంసకాండే తప్ప ఏ రోజైనా పాలన సాగిందా? అది కూడా చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం, లోకేష్నేమో పప్పుగాడు అంటాం, భువనమ్మ మీద మాటలు, అలాగే బ్రాహ్మణి గారి మీద మాటలు, అనితమ్మనే ఏ విధాలు అయితే మాట్లాడారో అందరం మనం చూసాం. ప్రతిదీ గత 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా రాష్ట్రం రావణకాష్టంగా ఏ విధమైన పాలన సాగిందో
అందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్త అనే ప్రతి ఒక్కరి కూడా వైసీపీ పాలన రుచి చూశారు. అంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. మనకి ఇవి తప్పు అనిపించి ఉండొచ్చు, నాకు తెలవదు. గత 5 సంవత్సరాల్లో ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించాల్సినవన్నీ చూపించాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే తిట్టాడు, లోకేష్ బాబుని ఏ విధంగా తిట్టాడు, ఒకసారి మీరందరూ కలిసి ఒక వీడియోలు చూడండి, పర్వాలేదు. ఇవాళ కిరణ్ చేశాడు తప్పు, మనం సమర్థిస్తున్నాం అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మన కుటుంబ సభ్యుడు చిన్న పొరపాటు చేశాడు, చేయలేదు అంటలేదు. చేసిన దానికి పనిష్మెంటు కన్నా మన ఇంట్లో వ్యక్తి, మన కుటుంబ సభ్యుడు అంటే పార్టీ నుంచి ఈరోజు సస్పెండ్ చేశారు కాబట్టి వేరే. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా ఏ ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్ళకుండా 53 రోజులు రోడ్ల మీదే గడపడం జరిగింది. మరి అంత కట్టుదిట్టమైన మన పార్టీ అంటే మీరు బయటికి రావడం అనేది అది కోర్టుల వ్యవహారం, పోలీసుల వ్యవహారం. కార్యకర్తల వరకు మీరు అక్కడ జైల్లో ఉంటే ఇక్కడ టెంట్లు వేసుకుని కూర్చోవడం, అలాగే ఏ రోజు కార్యక్రమం లోకేష్ బాబు ఏ రోజు కార్యక్రమం ఉంటే ఆ రోజు ప్రతి నాయకుడు, కార్యకర్త, ఇన్ఛార్జ్ గారి ఆదేశాలతోటి ప్రతి కార్యక్రమం ఒక తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా చేశారు. కానీ మన తెలుగుదేశం బూతుల సంస్కారం కాదు కాబట్టి ఎవరైనా సరే, మన కార్యకర్తలైనా అలాగే వేరే పార్టీల కార్యకర్తలైనా సరే నోరు అదుపులో పెట్టుకుని ఆడవారిని మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడి, ఈ రోజున పార్టీలు, నాయకులు అండదండలు కాదు, మన నోరే మనకి శ్రీరామ రక్ష. అది గుర్తుపెట్టుకుని అందరూ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ స్టాండ్ విత్ కిరణ్. నువ్వు చేసింది తప్పు, ఆడవారిని కించపరచకూడదు, క్షమింపడం చంద్రబాబు నాయుడు గారు వంతు. థ్యాంక్ యూ.